ఇంతమంది ప్రేమించి ఆయన గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకు ఆయన చేద్దాం అనుకున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందు షేర్ చేసుకుంటున్నాం. మన గౌరవనీయమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి జరిగినటువంటి కొన్ని అభివృద్ధి పనులు షేర్ చేయబోతున్నాం. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు 40 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.5 కోట్లు కేటాయించగా 16 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు. ఇవి కాకుండా ఆర్ఎండ్బి రోడ్ల మరమ్మతు కోసం 9 కోట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు షేర్ చేస్తున్నాము. 3.70 కోట్ల వ్యయంతో పీటీసీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. పిఠాపురం మండలం కుమారపురంలో 15.70 లక్షల వ్యయంతో 3 సీసీ రోడ్లు, 20 గ్రామంలో 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోతివాడ గ్రామంలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లపూరు మండలం మల్లిపూడి గ్రామంలో దాదాపు 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్నజంగంపేట గ్రామంలో 21.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి మండలం అమ్మడవల్లి గ్రామంలో 38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో 13 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గాను 1,52 లక్షల వ్యయంతో మొత్తం 3.70 లక్షల 3,70 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సుమారు ఒక 100 రోడ్లు రెడీగా ఉన్నాయి. మాకు సమయాభావం వల్ల 8 రోడ్ల వరకు మేము ఇవాళ ప్రారంభోత్సవం చేశాం. మిగిలిన రోడ్లన్నీ కూడా ఆయా నాయకులు అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం గారి ఇన్ఛార్జ్ మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ఆధ్వర్యంలో మిగతా రోడ్లు ఈ వారంలోనే నెక్స్ట్ వీక్ ఎండింగ్లో కూడా ప్రారంభోత్సవం చేస్తారు. ఫోన్ సైలెంట్ అవుతాం.